నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసే ఉప్మాలా కాకుండా బొంబాయి రవ్వతో టమాటా కారాబాత్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసి వేయించండి. ఇవి కొద్దిగా వేగంగానే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ చెక్కు, 1 చిన్న బంగాళదుంప ముక్కలు, కొద్దిగా బఠానీ వేసి వేయించండి. ఇక్కడ మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు. ఇలా కూరగాయలు వేయడం వల్ల పిల్లలకి పోషకాలు కూడా బాగా వెళతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కోరిన అల్లం వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించి సన్నగా తరిగిన ఒక పెద్ద టమాటాని వేసుకోండి. దీన్ని ఒకసారి కలిపి ఇందులో కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మరొక్కసారి కలపండి. తర్వాత దీన్ని మూత పెట్టి కూరగాయల్ని మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో 2.5 గ్లాసుల నీళ్లు పోసి కొద్దిగా కొత్తిమీర వేసి నీళ్లను మరిగించండి. ఇలా మరుగుతున్న నీటిలో 3/4 గ్లాసు బొంబాయి రవ్వని ఇలా కలుపుతూ వేసుకోండి. ఇది ఉండలు కట్టకుండా కలిపి సిమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఈ స్టేజ్లో ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే దీని టేస్ట్ అదిరిపోతుంది, స్కిప్ చేయకండి. ఇప్పుడు దీన్ని కలిపి ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేయండి. కాసేపటి తర్వాత ఇది దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా కారాబాత్ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.